హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అలాగే బెంగుళూరు ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మన తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటకకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే బెంగుళూరులో గానీ, హైదరాబాద్‌లో గానీ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలైతే రావడం జరిగింది. మనకి 2 నోటిఫికేషన్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో వాళ్ళ కెరీర్‌ని స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్‌కి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాము. మనం 2 నోటిఫికేషన్స్ అని చెప్పి అనుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ అనే చెప్పి కంపెనీ ఉంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి 24/7 ఏఐ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ 2 కంపెనీస్‌లో కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మన వీడియోలో మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ, ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి సాలరీ ఎంత పే చేస్తున్నారు, ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతీది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ వీఎక్స్ఐ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది చాట్ ప్రాసెస్ అనమాట. మీరు కాల్స్ ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. చాట్ ద్వారా కస్టమర్స్‌కి అంటే క్లయింట్స్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇంటర్వ్యూస్ లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని చెప్పి చూసుకుంటే 13th ఏప్రిల్ వరకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ మంత్ అంతా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యో ఏదైతే వర్కింగ్ డేస్ ఉంటాయో ఆ వర్కింగ్ డేస్‌లో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్లి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి లొకేషన్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ నంబర్ వచ్చేసి 7569854978 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి చిత్ర అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ చూసుకుంటే వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిక్రూట్మెంట్ హబ్, గేట్ నంబర్ 5, గ్రౌండ్ ఫ్లోర్, వెగా బ్లాక్, అసెన్స్ ఐటీ పార్క్, ఇన్ఆర్బిట్ మాల్, మాదాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ మంత్ అంతా మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు ఎళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. మనకి వర్కింగ్ డేస్‌లో మాత్రమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్‌డే ఇంకా సండే రోజు మాత్రం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయట్లేరు. సో, మన నార్మల్ డేస్‌లో మండే టు ఫ్రైడే వరకి మీరు ఏ రోజైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 50 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో అదే లొకేషన్‌లో మీరు జాబ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ జాబ్ రోల్ మాత్రం ప్యూర్‌గా నాన్ ప్రాసెస్ అనమాట. నాన్ వాయిస్. నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. చాట్ ప్రాసెస్ ద్వారానే మీరు క్లయింట్స్‌కి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి. మీ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. కస్టమర్ సపోర్ట్ వయా చాట్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ట్రబుల్ షూట్ కస్టమర్స్ క్వైరీస్ అండ్ రిక్వెస్ట్స్, ఏవైతే కస్టమర్‌కి సంబంధించిన క్వైరీస్ ఉంటాయో అవి కూడా మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కస్టమర్ కేర్ వర్క్ కాకుండా ఇలా చాట్ ప్రాసెస్ ద్వారా వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్ ఇలా డిఫరెంట్ షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చాట్ ప్రాసెస్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, 2 ఇయర్స్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే 10+2 ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళైనా సరే, లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయినా సరే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఇంగ్లీష్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీకు రాయడం, చదవడం, అలాగే మాట్లాడడం వచ్చింది అంటే మీరు ఈజీగా ఈ జాబ్‌ని గ్రాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అవకాశం లేదు ఫ్రెండ్స్. మీరు మాత్రం ఈ ఇంటర్వ్యూకి అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే మండే టు ఫ్రైడే వరకు మనకి రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఏప్రిల్ మంత్ ఎండ్ వరకి.
మార్నింగ్ 11 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 11:00 వరకు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఆ 3 అవర్స్ మాత్రమే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి వర్చువల్ ఇంటర్వ్యూ ఏమీ లేదు. మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి కంపెనీ సైడ్ నుంచి 2 వే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కంపెనీకి నియర్ బై ఉంటే సరిపోతుంది. ఒక 30 కిలోమీటర్స్ లోపు ఉన్నారంటే మీకు కంపెనీ 2 వే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే హెచ్ఆర్ రౌండ్, టైపింగ్ అసిస్టెంట్, అలాగే నాన్ వాయిస్ ప్రెసిడెంట్, మేనేజర్ రౌండ్ అని చెప్పి ఈ 4 రౌండ్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 4 రౌండ్స్ మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారంటే మీకు సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఈ నంబర్‌కి కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. నంబర్ వచ్చేసి మరోసారి చెప్తాను చూడండి. 7569854878 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. వాసవి లేదా చిత్ర అని చెప్పి ఈ ఇద్దరు హెచ్ఆర్‌లో ఎవరో ఒకరు మీకు రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాంటాక్ట్ నంబర్‌కైనా కాల్ చేయండి. లేదంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మరో నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అది బెంగుళూరు లొకేషన్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 24/7 ఏఐ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రెడీ చేశారు. ఇది వచ్చేసి మనకి బెంగుళూరు లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే బెంగుళూరు లొకేషన్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూకి లాస్ట్ డేట్ 23 ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. 23 మార్చ్ నుంచి 23 ఏప్రిల్ వరకు 1 మంత్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ప్రెస్టేజ్ టెక్ ప్లాటినా, మార్తనహల్లి, సర్జాపూర్ ఔటర్ రింగ్ రోడ్, కడుబేసనహల్లి, సర్జాపూర్, బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బెంగుళూరు లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది తబాసుమ్ బాను అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 8073105724 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కాంటాక్ట్ ఏదైతే అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటుందో ఆ రెజ్యూమ్ మీద ఈ హెచ్ఆర్ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయండి. తబాసుమ్ బాను 155 అని చెప్పి నంబర్ ఉంది కదా! ఈ నంబర్‌తో మీరు రెజ్యూమ్ మీద అప్డేట్ చేశారంటే మీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్నేషనల్ వాయిస్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో 1 ఇయర్ వరకు ఆ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా మనకి 100 వేకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ బెంగుళూరు లొకేషన్‌లో డిఫరెంట్ లొకేషన్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఏరియాస్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్స్‌లో మనకి జాబ్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ మాత్రం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! అదే లొకేషన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరోసారి చెప్తాను మీకు వీడియో ఎండింగ్‌లో లొకేషన్ గురించి, ఇంటర్వ్యూ లొకేషన్ గురించి. ఇక్కడ మనకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారో చెప్పి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ లేదా ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్‌లో మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీకు కండిషన్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఇంగ్లీష్‌లో మీరు ఫ్లూయెంట్‌గా మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చి ఉంటే మీకు 10th క్లాస్ పాస్ ఉన్నా తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ పాస్ ఉన్నా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ స్కిల్స్ ఉన్నాయంటే మీకు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు కంప్యూటర్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మ్యాండేటరీ కాదు. ఉంటే కాస్త బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ లేని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీకు ప్రతిది కూడా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వర్క్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2 వే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. యూఎస్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే 18 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి 29 కంటే అబోవ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకండి. ఇక్కడ మనకి ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చూసుకోండి. మీరు సెలెక్ట్ అయ్యారంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. బెంగుళూరు లొకేషన్‌లో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దాని లొకేషన్ వచ్చేసి సర్జాపూర్, బెంగుళూరు అని చెప్పి ఏదైతే ఏరియాలో మనకి ఈ కంపెనీ ఉంటుంది అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.